నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. సీజన్ మొదలు కాకముందే ఐపీఎల్ వేదిక ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారిపోతుంది. క్రికెట్ మైదానంలో జరగాల్సినటువంటి యుద్ధం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దీనికి ప్రధాన కారణం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఒక బంగ్లాదేశ్ ఆటగాడిని కొనుగోలు చేయడమే. బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరుగుతున్న వేళ ఆ దేశ ఆటగాళ్లకు భారత గడ్డపైన కోట్లు కురిపించడం ఏంటని బీజేపీ శివసేన వర్గాలు బగ్గుమంటున్నాయి. जिस तरीके की गद्दारी आप देश के साथ कर रहे हैं, आपको यहाँ तक अगर आज पहुँचाया तो इस देश के लोगों ने पहुँचाया। आपको अगर पैसा मिलता है तो यहाँ के देश के लोगों से मिलता है, लेकिन आप उस पैसे से देश के साथ गद्दारी करते हैं। आप कभी पाकिस्तान को चंदा देने की बात करते हैं, कभी रहमान जैसे खिलाड़ियों को खरीदने की बात करते हैं। ये देश में अब नहीं चलेगा। इन गद्दारों की देश में कोई जगह नहीं रहेगी, ये मैं कहना चाहता हूँ। మరోవైపు ఈ వ్యవహారంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని కాంగ్రెస్ ఎదురు దాడికి దిగుతుంది. అసలు షారుఖ్ ఖాన్ టీం చుట్టూ ముసురుతున్నటువంటి ఈ వివాదం ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి? ఈ వివాదాల వెనుక బీసీసీఐ దిగి వచ్చిందా? షారుఖ్ కు మద్దతు పలికిందా? బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ అస్థిరత నెలకొంది. అక్కడ మైనార్టీలైనటువంటి హిందువులపైన దాడులు, దేవాలయాల ధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లను నిషేధించినట్లే బంగ్లాదేశ్ ఆటగాళ్లను కూడా ఐపీఎల్ కు దూరంగా ఉంచాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026 వేలంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ యజమానిగా ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఒక బంగ్లాదేశ్ క్రికెటర్ ను తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి కారణమవుతుంది. కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్ ను 9 కోట్లకు కొనుగోలు చేయడం పట్ల రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. మహారాష్ట్రలో శివసేన ఈ విషయంపైన మొదటగా స్పందించింది. బంగ్లాదేశ్ ప్లేయర్ ను ఆడడానికి ఒప్పుకోమని, మైదానంలో అడుగు పెడితే అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. దీనికి జతగా ఇప్పుడు బీజేపీ నాయకులు కూడా కేకేఆర్ యాజమాన్యం పైన మండిపడుతున్నారు. దేశ మనోభావాలను దెబ్బతీసే బంగ్లా ఆటగాళ్లను ఎలా ప్రోత్సహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేత సంగీత్ సోమ్ షారుఖ్ ఖాన్ ను देशद्रोही అని విమర్శించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. आग लगाई जा रही है, बहन बेटियों के साथ बलात्कार हो रहा है, घर जलाए जा रहे हैं, हिंदुओं को चुन चुन के मारा जा रहा है। आप सोच के देखिए कि उसके बाद वहाँ के खिलाड़ियों को खरीदना, तो ये तो देश के साथ गद्दारी हुई ना, भारत के साथ गद्दारी हुई ना। और शाहरुख खान जैसे लोग, ये गद्दार लोग हैं, ये कभी पाकिस्तान का समर्थन करते हैं तो कभी बांग्लादेश का, और ये हर उस देश का समर्थन करते हैं जो हिंदुओं के साथ अत्याचार करता है। సోషల్ మీడియాలో బాయ్కాట్ కేకేఆర్, బాయ్కాట్ బంగ్లాదేశ్ క్రికెటర్ వంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్ కు ఊహించని షాక్ తగిలినట్లయింది. అయితే ఈ వివాదం ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నటువంటి దాని ప్రకారం ఐపీఎల్ ను నిర్వహించేది బీసీసీఐ. బీసీసీఐలో కీలక స్థానంలో ఉన్నది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జైషా. ఒకవేళ బంగ్లాదేశ్ పైన బీజేపీకి అంత కోపం ఉంటే అసలు వేలంలో ఆ దేశ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ ఎందుకు చేర్చింది అని కాంగ్రెస్ సూటి ప్రశ్న. వేలంలో పేరు పెట్టడానికి అనుమతి ఇచ్చింది మీరే, ఇప్పుడు కొనుగోలు చేశాక విమర్శించేది మీరే అంటూ బీజేపీ ద్వంద్వ వైఖరిని కాంగ్రెస్ ఎండగడుతుంది. ఈ పొలిటికల్ వార్ మధ్య షారుఖ్ ఖాన్, కేకేఆర్ యాజమాన్యం ఇరుకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలో అఖిల భారత హిందూ మహాసభకు చెందినటువంటి ఒక మహిళా నేత అత్యంత వివాదాస్పద ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ లో మన హిందూ సోదరులను సజీవ దహనం చేస్తుంటే షారుఖ్ ఖాన్ మాత్రం ఆ దేశానికి చెందిన క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను తన ఐపీఎల్ జట్టులోకి తీసుకున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని ఆమె హెచ్చరించారు. అంతేకాకుండా అతని నాలుక కోసిన వారికి ఏకంగా ₹1,00,000 నగదు బహుమతి ఇస్తానని కూడా ఆమె ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అంతేకాకుండా షారుఖ్ పోస్టులను చెప్పులతో కొడుతూ తన నిరసనను కూడా వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వివాదం పైన పలువురు సాధువులు, పీఠాధిపతులు కూడా స్పందించారు. ప్రముఖ ప్రవచనకర్త ధీరేంద్ర శాస్త్రి, స్వామి రామభద్రాచారి వంటి వారు షారుఖ్ చర్యలను తప్పుపట్టారు. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ కు ప్రజలే గుర్తింపునిచ్చారు, ఆయన ప్రజల మనోభావాలను గౌరవించాలి అని అఖిల భారత అఖండ పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి హితవు పలికారు. దినేష్ పలహరి మహారాజ్ అనేటువంటి మరో సాధువు ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాస్తూ షారుఖ్ ఆస్తులను జప్తు చేసి అతన్ని బంగ్లాదేశ్ కు పంపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్లను ఐపీఎల్ లో నిషేధించాలన్న డిమాండ్లపైన బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లపైన ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పేసింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ లో పాల్గొనకుండా నిరోధించమని ప్రభుత్వం తమకు చెప్పలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఇప్పుడు దీని గురించి తామేమీ మాట్లాడమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో కేకేఆర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ఆడడానికి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అర్హత ఉందా లేదా అని నిర్ణయించాల్సింది బీసీసీఐ మాత్రమేనని, ఫ్రాంచైజీలను నిందించడం సరికాదని పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఒక బంగ్లాదేశ్ ఆటగాడి ఎంపిక ఐపీఎల్ ప్రారంభానికి ముందే షారుఖ్ ఖాన్ కు చిక్కుల్లోకి నెట్టింది. ఈ వ్యవహారం మున్ముందు ఇంకెంత దూరం వెళ్తుందో వేసి చూడాలి.